వర్తమాన రాజకీయ, సామాజిక, సాహిత్య అంశాల మీద ప్రొఫెసర్ కాసిం గారి విశ్లేషణ తీసుకుంటున్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమంతో వచ్చాం. నమస్తే సార్. నమస్తే. ఇటీవల సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ HCUలో విద్యార్థి సంఘం ఎన్నికలు జరిగినాయి, స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు. దాంట్లో SFI, DSU, ASA, BSF అనే కూటమి, బహుజన లెఫ్ట్ కూటమి విజయం సాధించింది. దీని గురించి చర్చించే ముందు అసలుకి స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్లో దాని చరిత్ర ఏంది, చాలా మంది విద్యార్థులకు డౌట్గా ఉన్నది. స్టేట్ యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘం ఎన్నికలు జరగట్లేదు, సెంట్రల్ యూనివర్సిటీలోనే జరుగుతున్నాయి. ఏంటిది వీటి చరిత్ర అని తెలుసుకోవాలని చాలా మంది విద్యార్థులు చూస్తున్నారు. దానికోసం ఈ విద్యార్థి సంఘం ఎన్నికల చరిత్ర ఏంటి? భారతదేశంలో మన విద్యా వ్యవస్థ బ్రిటిష్ వాడు వదిలి వెళ్ళిన తర్వాత ఈ దేశ అవసరాలకు అనుగుణమైన విద్యా వ్యవస్థని రూపొందించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆ క్రమంలో చాలామంది వారి వారి ఆలోచన స్రవంతిలో భాగంగా మన విద్యా వ్యవస్థ రూపొందింది. మహాత్మా జ్యోతిరావు పూలే, రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర్చంద్ర విద్యాసాగర్, వివేకానందుడు, ఆ తర్వాత లోకమాన్య తిలక్, మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇట్లా వలసవాద విద్యా విధానం కొనసాగిన భారతదేశంలో వలస అనంతర భారతదేశంలో విద్య ఎట్లా ఉండాలి అనే చర్చ విస్తృతంగా ఈ మేధావుల మధ్య జరిగింది. అయితే వీళ్ళు జాతీయోద్యమం కోసం పోరాటం చేస్తున్నారు కనుక జాతీయోద్యమంలో భాగంగా మన విద్యా వ్యవస్థ రూపొందాలి. జాతీయోద్యమంతో సంబంధం లేకుండా రూపొందే అవకాశం లేదు. అందుకే బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చిన తర్వాత లార్డ్ మెకాలే 1833లో ఆంగ్ల విద్య ప్రవేశపెట్టాడు. 35లో అదొక చట్టంగా రూపొంది ముందుకొచ్చింది. ఆంగ్ల విద్య అనేది ప్రధానంగా ఏం బోధిస్తున్నారు అంటే బ్రిటిష్ హిస్టరీ, బ్రిటిష్ పాలిటిక్స్, బ్రిటిష్ భౌగోళిక శాస్త్రం, వీటిని బోధిస్తూ ఉన్నారు. బోధిస్తూ ఉన్నప్పుడు జాతీయోద్యమం 1857లో పెద్ద తిరుగుబాటు వచ్చిన తర్వాత ఈ తిరుగుబాటు తర్వాత మెల్లగా ఇక్కడ ఎదిగిన మధ్యతరగతి వర్గం, ఈ మధ్యతరగతి వర్గం కొద్ది మంది చదువుకొని, ముఖ్యంగా బ్రాహ్మణులు, బనియా, వైశ్యులు, ఉత్తర భారతదేశంలో కొద్ది మంది చదువుకొని వాళ్ళు ఉద్యోగాల్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఈ దేశం గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఎన్ని రోజులు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కింద ఉంటామనే ఆలోచన మొదలైంది. ఎప్పుడైతే ఆలోచన మొదలైందో ఆ మొదలైన క్రమంలో ఒక బ్రిటిషు అధికారి సహాయంతోనైనా సరే భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఏర్పడింది, ఏవో హ్యూమ్ సూచనలతో. ఈ సంస్థ ఏర్పడిన తర్వాత ఈ సంస్థలో రకరకాల వింగులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంటే భారతదేశ జాతీయోద్యమం గురించి సాహిత్యాన్ని రాసే కవులు, భారతదేశ జాతీయ విద్యా విధానం గురించి ఆలోచించే విద్యావేత్త, భారతదేశ కళలు వీటి గురించి ఆలోచించే సాంస్కృతిక రంగం, అట్లే భారతదేశ రాజకీయోద్యమాన్ని నిర్మాణించే కొందరు, ఇట్లా విభాగాలు కూడా దాంట్లో ఏర్పడింది. ఆ క్రమంలో మనం భారతదేశంలో విద్యా విధానం అని అంటే ఏమిటి? అది వలసవాద విద్యా విధానం అంటున్నాం, బ్రిటిష్ వాళ్ళ విద్యా విధానం అంటున్నాం. మరి ఇండియన్ ఎడ్యుకేషన్ ఎట్లుండాలి అన్నప్పుడు మొట్టమొదలు లోకమాన్య తిలక్ గారు, బాలగంగాధర్ తిలక్, ఇంకా అంతకన్నా ముందు చూస్తే మనకి భారత జాతీయ కాంగ్రెస్ లో 2 వర్గాలు ఉండేవి మనకి, అతివాదులు, మితవాదులు అని. మితవాదులు గోపాలకృష్ణ గోఖలే వాడు, గాంధీజీ గారి గురువు ఆయన. గోపాలకృష్ణ గోఖలే గారి ఆలోచన విధానం అసలు ప్రైమరీ, మన జాతీయ విద్యా విధానం ఎట్లా ఉండాలి. అప్పుడు ఏం చేశారంటే మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్లో, బీహార్లో, ఉత్తరప్రదేశ్లో జాతీయ పాఠశాలని ఏర్పాటు చేశారు. ఈ జాతీయ పాఠశాలలు కొందరు వ్యక్తుల ముందుకు వచ్చి ఏర్పాటు చేసినాయి, ప్రభుత్వంగా. వాళ్ళే కొంత డబ్బును సమకూర్చుకొని ప్రజల సహాయ సహకారంతో స్వచ్ఛందంగా జమీందారుల సహకారంతో ఏర్పాటు చేసుకున్నాం. ఇవి జాతీయ విద్యాలయాలు అనేవి వచ్చాయి. ఎగ్జాక్ట్లీ మనకు పూర్వకాలంలో నేషనల్ అనే పేరు ఏదైతే ఉంటుందో అక్కడ ఆ భావంతో వచ్చినాయి. ఎయిడెడ్ స్కూల్స్, ఎయిడెడ్ కాలేజీలు ఆంధ్ర ప్రాంతంలో విస్తృతంగా ఉంటాయి. ఇవన్నీ కూడా అప్పుడు ఏర్పాటాయి. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్వాతంత్రం వచ్చాక గవర్నమెంట్ వాటికి ఎయిడ్ పెట్టడం మొదలైంది. అట్లా యాక్చువల్ గా ఆ భావంతో ఏర్పడ్డాయి. ఎప్పుడైతే జాతీయ విద్యాలయాలు ఏర్పడ్డాయో ఆ జాతీయ విద్యాలయాలు ఉద్యమానికి కేంద్రాలుగా మారినాయి. ఉద్యమాలకు కేంద్రంగా మారిన తర్వాత పంజాబ్ నుంచి, నేషనల్ కాలేజ్ నుంచి భగత్ సింగ్ లాంటి వాళ్ళు బయటకు వచ్చారు. అంటే విద్యార్థులు
చాలా చిన్న వయసులోనే వాళ్లకు కావలసిన భావజాలాన్ని అందిస్తే దేశానికి నాయకులు అవుతారు అనే ఒక ఆలోచన వచ్చింది. ఆ విధంగా చూసినప్పుడు మొత్తం జాతీయోద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ళందరూ కూడా ఆ కాలేజీలలో స్కూళ్ళల్లో వాళ్ళ నాయకులుగా రూపొంది బయటకు వచ్చారు. సరే, స్వాతంత్రోద్యమం జరిగింది. దాదాపు ఒక 100 సంవత్సరాల స్వాతంత్రోద్యమం జరిగి మనకి స్వాతంత్రం వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ విద్యా వ్యవస్థ ఎట్లా ఉండాలని చూసినప్పుడు ముఖ్యంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారు చేసినటువంటి కృషి కొంత ఉంది, అంబేద్కర్ గాంధీ చేసిన కృషి ఉంది. ఈ కృషి ఆధారంగా విద్యాలయాల్లో స్కూల్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆయన చేసిన కృషి ఉంది. వీళ్ళందరూ చేసిన కృషి మూలంగా స్కూల్లో సిలబస్ ఎట్లుండాలి, కాలేజీలో సిలబస్ ఎట్లుండాలి, బోధనా పద్ధతి ఎట్లా ఉండాలి, వీటి మీద ఒక ప్రాథమికమైన అవగాహనకు వచ్చారు. వచ్చిన తర్వాత స్కూల్లో విద్యార్థుల మధ్యన ఎన్నికలు పెడితే ఎట్లా ఉంటాయి, యాక్చువల్గా ఎగ్జాక్ట్లీ స్కూల్లో ఎన్నికలు ఉండేటివి. ఇప్పుడు మనం కాలేజ్ యూనివర్సిటీ మాట్లాడుతున్నాం, ఇప్పుడు కాలేజీ కూడా లేదనుకోండి. ఆనాడు స్కూల్లోనే ఎన్నికలు జరిపి ఆ స్కూల్కి ఒక రిప్రజెంటేటివ్ని ఎన్నుకొని ఆయన మొత్తం స్కూల్కి ఆమె లేదా ఆయన స్కూల్కి ప్రాతినిధ్యం వహించి లీడర్స్ తయారు కావటం అనేది, అంటే లీడర్షిప్ లక్షణం. విద్య అంటే కేవలం పుస్తకాలు చదివి మార్కులు తెచ్చుకోవడం, పట్టాలు తెచ్చుకోవడమే కాదు, సర్వముఖతో అభివృద్ధి కావాలి. ఒక మనిషి సమగ్రమైన అభివృద్ధి జరగాలి. విద్యార్థి స్థాయిలోనే బాల్యములోనే ఈ సర్వతోముఖ అభివృద్ధి ఎప్పుడైతే సాధ్యమవుతుందో దేశానికి వాళ్ళు లీడర్స్, నాయకత్వ లక్షణాలు వస్తాయి వాళ్ళకి. కనుక అట్లా మన విద్యా పాఠశాలలోనే ఎన్నికలు అనే భావనని ఎక్కడి నుంచి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో భాగంగా డ్రా చేశారు మన వాళ్ళు. ఇక ఆ తర్వాత 1956లో 50లో రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత 1956లో యూజీసీ ఏర్పడిన తర్వాత యూజీసీ ఏం ఆలోచించిందంటే కాలేజీలు అంటే ఎట్లా ఉండాలి, ఈ కాలేజీలు యూనివర్సిటీలు ఎట్లా ఉండాలి, విద్యార్థులకు ఏం బోధన చేయాలనుకున్నప్పుడు విద్యార్థుల ఎన్నికలు పెట్టడం అనేది కాలేజీ స్థాయిలలో వాళ్ళు ఇంకా పరిపక్వం చెందుతారు కనుక ఎన్నికలు నిర్వహణ చేసి వాళ్ళ నుంచే రాజకీయ నాయకులు పొందుతారు, పార్లమెంటు రాజకీయ నాయకులు అక్కడ నుంచి వస్తారనే ఒక ఆలోచనతో కాలేజీలలో ఎన్నికలు, యూనివర్సిటీలలో ఎన్నికలు పెట్టుకుని ఒక వెసులుబాటును యూజీసీ కల్పించిన తర్వాత అన్ని స్టేట్ యూనివర్సిటీస్లలో కూడా ఇది వచ్చేసి కాలేజీలలో కూడా మామూలుగా డిగ్రీ కాలేజీలలో, జూనియర్ కాలేజీలలో, స్కూల్ నుంచి ఉన్నవే, తర్వాత జూనియర్ కాలేజీలలో, తర్వాత డిగ్రీ కాలేజీలలో, తర్వాత యూనివర్సిటీలో, అట్లా కంటిన్యూగా ఎన్నికల ప్రాసెస్ అనేది మొదలుపెట్టిన తర్వాత నిజంగా చూస్తే మనకి 1950, 60, 70, 80 దశకాల్లో ఎదిగినటువంటి లీడర్షిప్ వీళ్ళందరూ కూడా. ఇప్పుడు మినిమం రాజకీయంలో, పార్లమెంటరీ రాజకీయాల్లో అన్ని పార్టీలలో ఎంతో కొంత జ్ఞానం ఉన్న, నాయకత్వ లక్షణాలు ఉన్న లీడర్లు ఉన్నారంటే వాళ్ళు 1970, 80 దశకంలో ఎదిగినటువంటి ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఏమన్నా పేరు మీరు చెప్పాలి? చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇవాళ ఈటల రాజేందర్ ఉన్నాడు, ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, తర్వాత బీజేపీలోకి వెళ్ళాడు ఈటల రాజేందర్. తర్వాత వెంకయ్య నాయుడు చాలా ఫేమస్. సరే, ఆయన అభిప్రాయాలైన భావాలు వేరు కావచ్చు కానీ ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో భాగంగా వచ్చి ఎదిగినటువంటి వాడు. చంద్రబాబు నాయుడు యూనివర్సిటీలో చదువుకొని అక్కడ ఆయన ఆ రోజు జయాంధ్ర ఉద్యమంలో భాగంగా ఎదిగినటువంటి వాడు. ఇక్కడ విద్యాసాగర్ రావు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న సిహెచ్ విద్యాసాగర్ రావు. ఆయన ఎమ్మెల్యేగా పనిచేశాడు, గవర్నర్ గా పనిచేశాడు, ఇప్పుడు రిటైర్డ్ అయినాడు. తర్వాత ఇట్లా ఎన్ని పేర్లని చెప్పొచ్చు. జైపాల్ రెడ్డి గారు ఉత్తమ పార్లమెంటరియన్, అద్భుతంగా మాట్లాడేవాడు. ఆయన ఉపన్యాసాలు ఇస్తే పార్లమెంట్ లో ఆయన మాట్లాడుతుంటే ఆయన మాట్లాడే కొన్ని పదాలకు అర్థం తెలియక డిక్షనరీ పక్కన పెట్టుకొని చూసుకునేటోళ్ళు అంట వేరే ప్రతిపక్ష నాయకులు. అంత అద్భుతమైన ఇంగ్లీష్ పాండిత్యం. సో ఇట్లా ఎంతమంది అనేది చెప్పుకోవచ్చు పార్లమెంట్ లీడర్స్. వీళ్ళందరూ స్కూలు, కాలేజీ, యూనివర్సిటీలో లీడర్స్ అయిన వాళ్ళు. ఇది 70, 80 దశకాల్లో విద్యార్థి ఉద్యమాలు, ఐడియాలజికల్ వార్, రాడికల్ విద్యార్థి సంఘం, పీడిఎస్ విద్యార్థి సంఘం, ఏబీవీపీ విద్యార్థి సంఘం, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం, ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం, ఇట్లా అనేక సంఘాలు ఉండేవి. ఈ సంఘాలకు ఎన్నికలు జరిగాయి. ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ ఎన్నికలు అంటే ఒక రకంగా రాష్ట్ర ఎన్నికల అంత ఇమేజ్ ఉండేది. ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి కాన్సన్ట్రేట్ చేసి ఓయూ ఎన్నికల మీద అట్లా ప్రయత్నం చేసేవాళ్ళు. అట్లా 80, 85 దశకానికి వచ్చేసరికి విద్యార్థులు ఒక్కొక్కసారి ప్రభుత్వాన్ని డామినేట్ చేసి, ప్రభుత్వం ఫీజులు పెంచినప్పుడు కానీ లేదా స్కాలర్షిప్లు పెంచకుండా ఉన్నప్పుడు కానీ
విద్యార్థి వ్యతిరేక విధానాలు తీసుకొచ్చినప్పుడు కానీ అట్లాంటి సందర్భాల్లో విద్యార్థి ఉద్యమం పెద్ద ఎత్తున జరిగి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉండేది. దానితో పాటు కొందరు వాళ్లకు సంబంధించిన కొన్ని పర్సనల్ ఇంట్రెస్ట్లు, విద్యార్థి సంఘాలకు సంబంధించిన వెస్టర్న్ ఇంట్రెస్ట్లు ఉన్న విద్యార్థి సంఘాలు ఏం చేశారంటే ఘర్షణ సృష్టించారు. గొడవలు కాలేజీలలో యూనివర్సిటీలలో ఘర్షణ సృష్టించారు. ఘర్షణ సృష్టించి హత్యల వరకు కూడా వెళ్ళిపోయింది. జార్జ్ రెడ్డిని ఇక్కడ హత్య చేశారు ఉస్మాన్ యూనివర్సిటీలో. నిజాం కాలేజీ సిటీ కాలేజ్ అనుకుంటా టీడీపీ పార్టీ ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ పార్టీకి సంబంధించిన ఒక ఆయన కృష్ణ యాదవ్ తమ్ముడో సంథింగ్ ఎవరో చంపేశారు నిజాం కాలేజీలో. ఇట్లా చంపేయటం మూలంగా ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్లో యూనివర్సిటీలలో, డిగ్రీ కాలేజీలలో, జూనియర్ కాలేజీలలో ఎన్నికలు విద్యార్థులకి నిషేధిస్తున్నారని చెప్పి జీవో తీసుకొచ్చారు. ఎప్పుడైతే ఆ జీవో వచ్చిందో అప్పటి నుంచి నాకు తెలిసి 85 లాస్ట్ ఎన్నికలు అనుకుంటా, అప్పటి నుంచి లేవు ఇంకా ఎన్నికలు లేవు. అంటే వీళ్ళు టీడీపీ ప్రభుత్వం, ముఖ్యంగా ఎన్టీ రామారావు ప్రభుత్వం గొడవలు అయినప్పుడు, విద్యార్థుల మధ్యన ఘర్షణలు జరిగినప్పుడు, హత్యలు జరిగినప్పుడు, హత్యలు ఎవరు చేస్తున్నారో, ఘర్షణలు ఎవరు సృష్టిస్తున్నారో, కావలసుకొని ఎవరు చేస్తున్నారో అని గుర్తించి వాళ్ళని ఆపాలి తప్ప, వాళ్ళని నియంత్రించాలి తప్ప ఆ కారణం చూపెట్టి ఎన్నికలు లేకుండా చేయడం అనేది అది అన్యాయం. అట్లా ప్రభుత్వము తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు లేకుండా చేసి, సెంట్రల్ యూనివర్సిటీలు అన్నట్లు ఇప్పుడు మీరు అన్నట్లు సెంట్రల్ యూనివర్సిటీస్లలో అది యూజీసీ నిబంధన ప్రకారం అన్ని దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలలో ఎన్నికలు జరుగుతున్నాయి. రేపు బీజేపీ ప్రభుత్వం వాటిని కూడా నిషేధించవచ్చు. ఎందుకంటే ఎన్నికలు జరిగినప్పుడల్లా ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో ప్రస్తావించారు కదా, అన్ని యూనివర్సిటీలలో లెఫ్ట్ అండ్ బహుజన ఫ్రంట్లు గెలుస్తున్నాయి. జేఎన్యూలో మొన్నటి వరకు ఢిల్లీ యూనివర్సిటీలో, కాశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీలో, కేరళ సెంట్రల్ యూనివర్సిటీలో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పొలిటికల్ సెంటర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ముఖ్యంగా ఢిల్లీ, హైదరాబాద్ లాంటి చోట లెఫ్ట్ అండ్ దళిత బహుజన ఫ్రంట్ గెలుస్తున్నారు. ఈ గెలవటం అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు నేచురల్ గా. కనుక బీజేపీ కూడా మన వాళ్ళు గెలవట్లేదు కదా, అసలు రాజకీయాలు ఎన్నికలు ఉండటం మూలంగా ఈ లెఫ్ట్ అండ్ దళిత చైతన్యవంతం అయిపోయి ఉద్యమాల్లోకి వచ్చి వాళ్ళు రాజకీయ నాయకులుగా మారి వాళ్ళు మంచి రాజకీయ నాయకులుగా తయారవుతున్నారు అనే భావన ఏమన్నా కలిగితే వెంటనే వీటిని కూడా నిషేధించవచ్చు. ఈ ఎరాలో ఏమిటి ఎన్నికలు ఉండటం మూలంగా ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు ప్రత్యేకంగా సెంట్రల్ యూనివర్సిటీలో జరిగినటువంటి పరిణామం ఏమిటని చూసినప్పుడు, ఎన్నికలు అనేవి విద్యార్థులకి ఒక కార్యక్రమంలో ఎంగేజ్ చేస్తాయి. ఎంగేజ్ చేసినప్పుడు ఆ విద్యార్థి సంఘం ఒక ఎన్నికల మేనిఫెస్టోని ఇస్తుంది. ఆ ఎన్నికల మేనిఫెస్టో ఒక చర్చ జరుగుతుంది, విద్యార్థుల మధ్య చర్చ జరుగుతుంది, అక్కడ ఉన్న సమస్యలు తెలుస్తాయి. సహజంగానే ఆ సమస్యలు విడిగా ఉండవు. ఒక కాలేజ్లో, యూనివర్సిటీలో సమస్యలు విడిగా ఉండవు. ఆ సమస్యలకు లింక్ ప్రభుత్వాలతో ఉంటుంది. ప్రభుత్వాలు సరిగ్గా గ్రాంట్ ఇవ్వకపోవడం, బడ్జెట్ కేటాయించకపోవడం, మౌలిక వసతులు ఇవ్వకపోవడం, రిక్రూట్మెంట్ చేయకపోవడం, ఈ సమస్యలన్నీ మాట్లాడతారు అక్కడ. ఈ సమస్యలన్నీ మాట్లాడుతున్నారంటే విద్యార్థులు ఒక నెల రోజులు ఎంగేజ్ అవుతారు, నెల రోజులు చైతన్యవంతం అవుతారు, కొత్త విషయాలు తెలుసుకుంటారు, పోరాటంలోకి వస్తారు. ఇది ఇష్టం లేదు ప్రభుత్వం. అందుకే ఎన్నికలు జరగకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చింది 10 ఏళ్ళు అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసిన చట్టాలన్నీ మార్చేసుకున్నారు. మరి ఆ చట్టాలన్నీ మార్చినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఎన్టీ రామారావు, ఆంధ్రకు సంబంధించిన ఎన్టీ రామారావు, కమ్మ కులానికి సంబంధించిన ఎన్టీ రామారావు ఎన్నికలు నిషేధిస్తే తెలంగాణ విద్యార్థి ఉద్యమం వలన తెలంగాణ ఏర్పడింది. విద్యార్థి జేఏసీ వల్ల తెలంగాణ ఏర్పడడానికి ప్రధాన కారణం విద్యార్థి ఉద్యమం. మరి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికలు నిర్వహించవచ్చు కదా, నిర్వహించలే కదా ప్రభుత్వం. మరి ఇప్పుడైనా రేవంత్ రెడ్డి నిర్వహిస్తారంటే ఇప్పుడు ప్రభుత్వం నిర్వహించే పరిస్థితి ఆలోచన లేదు. ఇది ఎట్లుండగా సెంట్రల్ యూనివర్సిటీలో ప్రత్యేకంగా ఇట్లాంటి మార్పు ఎందుకు వచ్చిందంటే, దేశవ్యాప్తంగా మొన్న కేంద్ర ప్రభుత్వం 400 సీట్లు దాటుతామని ఒక ప్రచారం చేస్తున్నారు. ప్రధానమంత్రి, మంత్రులు, హోమ్ మినిస్టర్ 400 సీట్లు దాటుతాం, 2050 వరకు మేము పరిపాలిస్తాం అనే ప్రచారాన్ని విస్తృతంగా చేస్తున్నారు. కనుక అయితే దాన్ని నియంత్రించి దేశం ప్రజలు నియంత్రించారు. ఎట్లా నియంత్రించారంటే లెఫ్ట్ అండ్ దళిత ఫోర్సెస్ ఒకటైంది. ఎంతో కొంత కాంగ్రెస్ కూడా అనివార్యంగా కాంగ్రెస్ వీళ్ళతో కలవాల్సిన అవసరం ఏర్పడింది. పేద ప్రజల గురించి, రిజర్వేషన్ల గురించి, రాజ్యాంగం గురించి 60 ఏళ్ళు దేశాన్ని పరిపాలించి రాజ్యాంగాన్ని జీవం లేకుండా చేసిన కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని దేశం అంతా తిరిగింది. అనివార్య పరిస్థితి. కనుక దళిత్ పీపుల్ అందరూ కూడా, ఎస్సీ ఎస్టీ బీసీ పీపుల్ అందరూ కూడా అయ్యో రాజ్యాంగం పోతుందంటే బీజేపీ వస్తే అనే ఒక భావన వాళ్ళ మెదడులోకి ఒకటైంది. రెండవది
దేశవ్యాప్తంగా ఉన్న లెఫ్ట్ ఫోర్సెస్ అండ్ రెవల్యూషనరీ ఫోర్సెస్ వీళ్ళందరూ ఏం చేశారంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఎంత విధ్వంసం గురైందనే విషయం బాగా ప్రచారం చేశారు. ఈ అన్ని ప్రచారంలో భాగంగా 400 సీట్లు అనే మాట ఇక్కడ దగ్గర ఆగిపోయిందంటే కనీసం చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ లేకపోతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితిలోకి చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ సహాయంతో 400 సీట్లు గెలుస్తామని చెప్పిన బీజేపీ అంతకన్నా ముందు 300 పైగా ఎక్కువగా సీట్లు గెలిచి తామే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ మొన్న ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నది ఎన్నికల్లో. ఆ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా లెఫ్ట్ అండ్ దళిత బహుజన కాన్సెప్ట్ ప్రచారమైంది. సార్ ఒకటి చెప్పండి, యూనివర్సిటీల్లో విద్యావంతులుగా ఉన్న చోట లెఫ్ట్ అండ్ బహుజన ఫ్రంట్లు విజయాలు సాధిస్తున్నాయి. ఆ విద్యార్థులందరూ కూడా ఈ సొసైటీ నుంచి అక్కడికి వెళ్తున్నారు కదా, ఈ సొసైటీకి ఒక రెప్లికేషన్ లాంటి వాళ్ళు అక్కడ. కానీ అదే బయట సమాజంలో ఎందుకు ఈ ఫార్ములా వర్కౌట్ కావట్లేదు? బహుజన కూటములు విఫలం కావడానికి కారణం ఏమిటి? అయితే సెంట్రల్ యూనివర్సిటీస్లలో కొంత మేధోపరమైన కృషి బాగా జరుగుతుంది. మళ్ళీ మనం స్టేట్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ తీసుకొని చూస్తే సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్నంత మేధో కృషి స్టేట్ యూనివర్సిటీలో జరగటం. సెంట్రల్ యూనివర్సిటీలో ఏమవుతుందంటే భిన్నమైన రాష్ట్రాల నుంచి వస్తారు, దేశవ్యాప్తంగా విద్యార్థులను ఒక దగ్గరికి వస్తారు. మినీ ఇండియాలో ఉంటుంది, ప్రతి సెంట్రల్ యూనివర్సిటీ మినీ ఇండియాలో ఉంటుంది. ఫలితంగా వాళ్ళ మధ్యన కొంత భావపరమైన ఐక్యత ఉంటుంది. ఈ భావపరమైన వినిమయం జరగటం మూలంగా, ఈ ఐక్యత ఉండటం మూలంగా ఆలోచనలు కలుస్తున్నాయి. ఈ ఆలోచనలు కలవడంతో ఇవాళ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి వస్తున్న పిల్లలందరూ కూడా కింది వర్గాల వాళ్ళు వస్తున్నారు. అది సెంట్రల్ యూనివర్సిటీ అయినా స్టేట్ యూనివర్సిటీ. స్టేట్ యూనివర్సిటీ మొత్తం పేద వర్గాల కింది వర్గాలకు పరిమితమైంది. మోస్ట్లీ ఫస్ట్ జనరేషన్. సెంట్రల్ యూనివర్సిటీ కొద్దిగా మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తున్నారు. అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవ్వరు కూడా సెంట్రల్ యూనివర్సిటీగా రావట్లేదు. అమెరికా, జర్మనీ, జపాన్ పోతున్నారు, లేదంటే ఐఐఎం, లేదంటే ప్రైవేట్ యూనివర్సిటీలోకి పోతున్నారు. కనుక ప్రభుత్వ రంగ యూనివర్సిటీలోకి వస్తున్నదంతా కూడా కింది వర్గాల పిల్లలు వస్తున్నారు. ఈ కింది వర్గాల పిల్లలకు మధ్యన ఒక భావుకత ఏర్పడుతుంది. దాని మూలంగా డిస్కషన్ జరుగుతుంది చాలా విషయాల మీద. జరిగినప్పుడు దేశంలో ఎవరు పరిపాలిస్తున్నారు, ఎవరి దేశానికి ప్రమాదం అనే ఆలోచనలో వాళ్ళు ఉండటం మూలంగా వాళ్ళలో ఐకమత్యం ఏర్పడుతుంది. స్టేట్ యూనివర్సిటీకి వచ్చేసరికి ఎట్లుంటుంది అంటే, స్టేట్ యూనివర్సిటీలో ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి మధ్యన ఈ కోఆర్డినేషన్ లేదు. ఒకప్పుడు ఉండేది, ఒక 10 ఏళ్ల కింద తెలంగాణ, బిఫోర్ తెలంగాణ మూవ్మెంట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఫ్రంట్ నడిచేది స్టేట్ లో ఉండేది. ఏబీవీపీ ఒకవైపు ఉండేది, ఎస్సీ, ఎస్టీ, బీసీలతో ఒకవైపు ఉండేది. విద్యా సంఘాలే ఉండేది, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థి సంఘం, ఇట్లా సంఘాలుగా పనిచేసేవాళ్ళు. అయితే ఇప్పుడు స్టేట్ యూనివర్సిటీలో కూడా కులాలుగా విడిపోతున్నారు. ఎందుకు విడిపోతున్నారంటే ఐడియాలజికల్ చర్చ స్టేట్ యూనివర్సిటీస్లలో లేదు, సెంట్రల్ యూనివర్సిటీలలో. సెంట్రల్ యూనివర్సిటీలో రెగ్యులర్ టాక్స్ నడుస్తాయి. ఎందుకు నడుస్తాయి? అక్కడ విద్యార్థి సంఘం ఉంది, స్టూడెంట్ ఎలక్షన్ ఉండటం మూలంగా స్టూడెంట్స్కి ఒక సంఘం ఉంది. ఇక్కడ ఏంటంటే మనిషికో సంఘం ఉంది. ఈ ఎవరి ఐడియాలజీ ఏమిటో తెలియదు, అసలు వీడి ఐడియాలజీ చర్చనే ఉండదు స్టేట్ యూనివర్సిటీస్లలో. దాని మూలంగా ఇక్కడ స్టేట్ యూనివర్సిటీస్లలో ఐకమత్యం తక్కువగా ఉన్నది, సెంట్రల్ యూనివర్సిటీస్లలో ఐకమత్యం ఎక్కువగా ఉంది. ఉండటానికి ప్రధాన కారణం ఏమిటంటే అక్కడ జరుగుతున్న మేధోపరమైన చర్చ. అయితే సమాజంలోకి వస్తే మీరు అన్నట్లు మరి పార్లమెంటరీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ ప్రయోగం జరగాలి కదా, లెక్క ప్రకారం జరగటం లేదు. ఎందుకు జరగటం లేదంటే ఇక్కడ ఓట్లు వేసే ప్రజలు నిరక్షరాస్యులు. ఇంకా భారతదేశంలో 40% నిరక్షరాస్యత ఉంది కదా. వాళ్ళు చెప్తున్న 60% అక్షరాస్యత రేట్ ఏదైతే అంటున్నారో, 65% అక్షరాస్యత అందరూ చదువుకున్న వాళ్ళ సంతకం పెట్టడానికి వచ్చిన వాళ్ళు కూడా అక్షరాస్యతలు కలిపారో ఏమో తెలియదు. 30% నిరక్షరాస్యులు అయితే పక్కా ఉన్నారు కదా. అంటే ఇంకా 40-45 కోట్ల మంది నిరక్షరాస్యులు. అంటే వీళ్ళు ఎలక్షన్ లో పార్టిసిపేట్ అవుతారు, వాళ్ళకేం తెలియదు. ఆ ఊరిలో ఆధిపత్య వర్గాలు ఏం చెప్తే వాళ్ళకి ఓటేస్తారు. అందుకోసమే నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ గ్రామంలో కూడా మనుషులను విడదీసి ఉంది. ఈ విడదీసి ఉండటం మూలంగా వీళ్ళ మధ్యన ఐకమత్యం లేదు. ఈ ఐకమత్యం లేకపోవడంతో ఎలక్షన్ టైంలో అప్పటికి ఆ క్షణానికి ఎవరికి ఓటు వేయాలనేది ఆ ముందు రోజు రాత్రి, ఆ ముందు రోజు, ఆ రోజు ఇట్లా నిర్ణయం అయిపోతాయి మెదడులో. కనుక దీని మూలంగా విద్య లేకపోవటం, మేధోపరమైన ప్రచారం లేకపోవటం, కృషి లేకపోవటం వలన బయట ఎన్నికల్లో, పార్లమెంటరీ ఎన్నికల్లో యూనివర్సిటీలలో జరుగుతున్న ప్రయోగం ఇక్కడ సఫలం కావడానికి అనేక అననుకూలతలు ఉన్నాయి. కొన్నాళ్ళ తర్వాత సమాజం ఎలివేట్ అయ్యే కొద్దీ, చైతన్యవంతం అయ్యే కొద్దీ ఖచ్చితంగా సెంట్రల్ యూనివర్సిటీ లాంటి ఫార్ములా సమాజంలో కూడా అది కొనసాగుతుంది.
సమాజంలో కూడా వస్తుందని ఆశిద్దాం. అయితే ఈ దళిత బహుజన కులాల నుంచి ఎదిగిన విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ ఎందుకని మరి గ్రామాలలో ఉన్న వాళ్ళ జనానికి నాయకత్వం వహించడం లేదు? ఆ గ్రామంలో ఉన్న దొరలో రెడ్లో వాళ్ళ చేతిలోనే ప్రజలు ఉండడానికి కారణం మెయిన్. అయితే ఈ దళిత బహుజన కులాల నుంచి ఎదిగిన విద్యావంతులై ఉద్యోగస్తులైన వాళ్ళు మొదటి జనరేషన్ ఎక్కువ మంది, ఒక 2-3% సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ ఉండొచ్చు. కానీ 90% మొదటి జనరేషన్. ఫస్ట్ వీడు ఉద్యోగం పొందిన తర్వాత వాడు కుటుంబం, పిల్లల్ని చదివించుకోవడం, ఓ చిన్న ఇల్లు కట్టుకోవటం, లేదా అప్పులు తీర్చుకోవటం, తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోవటం, ఇదే వాడి జీవితం అయిపోతుంది. బయట సమాజం గురించి ఆలోచించే అవకాశం ఉండట్లేదు. ఇప్పుడు మనం ఎప్పుడైనా ఆర్థిక వెసులుబాటు ఉంటే ఈ ఆర్థిక వెసులుబాటు ఉన్న వాళ్ళు ఇతర విషయాల గురించి ఆలోచిస్తారు. మీరు ఫస్ట్ జనరేషన్ అంతా చూడండి, 1967లో నక్సల్ వచ్చిన తర్వాత, ఇంకా అంతకాలం ముందు కమ్యూనిస్ట్ పార్టీ వచ్చినాక, ఇక్కడ కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపినప్పుడు భూస్వాముల పిల్లలు సాయుధ పోరాటంలోకి వచ్చారు. 100 ఎకరాలు, 200 ఎకరాలు, 300 ఎకరాలు, రావి నారాయణ రెడ్డి గారు 500 ఎకరాలు భూస్వామి. సరే, తర్వాత ఆయన భూమిని అంతా పనిచేశారు ప్రజలకి. వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అని అంటే, వాళ్ళ కుటుంబాల్లో ఒకడు ఉద్యమంలోకి వస్తే ఇంకొక 5 మంది అటు ఉన్న, ఇద్దరు అక్కడ ఉన్న, వాళ్ళ తల్లిదండ్రులకు ఏ ఇబ్బంది లేకుండా భూమి ఉంది, వాళ్ళు బతుకోవచ్చు ప్రశాంతంగా. కుటుంబపరమైన బాధ్యతలు లేనప్పుడు సహజంగా కొంత ఆదర్శవంతమైన జీవితం వైపు వస్తారు. తర్వాత నక్సల్బరీ పోరాటం వచ్చినప్పుడు కూడా 70వ దశకంలో అందరూ కూడా ఆయా కుటుంబాలకు సంబంధించి సెకండ్ జనరేషన్ బాగా చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు ఆదిభట్ల కైలాసం ఉన్నాడు, వాళ్ళ నాన్న పెద్ద 100 ఎకరాల భూస్వామి, ఆయన ఉద్యమంలోకి వచ్చాడు. కనుక అట్లా కుటుంబానికి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మనం సంపాదించవలసిన అవసరం లేదు, మనం ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. మనం లేకపోయినా కుటుంబం బతుకుతుందని ఒక హోప్ ఉన్నప్పుడు వాళ్ళు ఆదర్శవంతమైన రాజకీయాల వైపు వస్తారు, సమాజంలో ఇతర విషయాల గురించి ఆలోచిస్తారు. సరిగ్గా ఇవాళ ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ మొదటి జనరేషన్ వచ్చిన వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, చిన్నపాటి చదువు ఉండి ఉద్యోగం రాగానే నా కుటుంబాన్ని మంచిగా చూసుకుంటే చాలు అనే భావనలోకి వెళ్ళిపోతున్నారు. కనుక ప్రజలకు వీళ్ళకి గ్యాప్ అయితే ఒక మధ్యన గ్యాప్ ఉంటుంది, ప్రజలకు డిస్కనెక్ట్ అవుతున్నాడు. ఏదో పట్టణానికి వస్తున్నాడు, జిల్లా హెడ్ క్వార్టర్, తాలూకా హెడ్ క్వార్టర్, లేదంటే హైదరాబాద్కి వస్తున్నాడు, ఆ గ్రామంతో పూర్తిగా డిటాచ్ అయిపోతాడు. ఈ డిటాచ్ కావటం మూలంగా తిరిగి మళ్ళీ వాళ్ళకి చెప్పే పరిస్థితి. రెండోది, వాళ్ళ నిత్య సమస్యలు కొన్ని ఉంటాయి, ఆ నిత్య సమస్యలు పరిష్కరించలేరు వీళ్ళెవరు. ఉద్యోగం చేసుకుంటే ఎక్కడో ఉంటాడు, వీడికి రోజు ఊళ్ళో ఏం సమస్య, ఒక సామాన్యుడికి రేషన్ కార్డు కావాలి, ఓ రేషన్ కార్డు సమస్య, ఏదో వచ్చినది, పోలీస్ స్టేషన్ ఫైర్ అవి ఒక కేసు వస్తే, లేకపోతే ఒక పెన్షన్ కావాలి, లేకపోతే ఇంత భూమి కావాలి, లేకపోతే ఏదో ఒకటి చిన్నపాటి. ఇవన్నీ ఎవరి చేతుల్లో కేంద్రీకరించబడి అంటే ఆ ఊళ్ళో ఉన్న పెత్తందారి కులాల చేతుల్లో కేంద్రీకరించాలి. అందువల్ల వాళ్ళ చేతుల్లో ఉంటుంది నేచురల్ గా కదా. రేషన్ కార్డు ఎవడు ఇప్పిస్తే, పోలీస్ స్టేషన్ లో ఎవడు మాట్లాడితే, బ్యాంకులో ఎవడు మాట్లాడితే, లేకపోతే లోన్ ఎవడు ఇప్పిస్తే, లేకపోతే పెన్షన్ ఎవడు ఇప్పిస్తే, ఎవడు ఇప్పిస్తాడు, పలానా ఇప్పిస్తాడు. ఆయన ఏమంటాడు, మరి నీకు పెన్షన్ రావాలంటే మరి నేను చెప్పినోడికి ఓటేయాలి అంటాడు. నేచురల్ గా వాడు చెప్పినప్పుడు గెలవలేదు అనుకో, వీడికి పెన్షన్ రాదు. అందుకోసం చచ్చినట్లు వాళ్ళకి ఇస్తుంది. ఇది సమస్య. సార్, మీరు చెప్పిన సమస్య అయితే ఉన్నది సార్. మరి ఇక్కడ ఒక పాయింట్ దగ్గర అయితే మొదలు పెట్టాలి. ఈ విద్యార్థుల, ఈ ఉద్యోగుల నాలెడ్జ్ అనేది ఆ ప్రజలకు చేరాలంటే ఏం చేయాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, స్టార్ట్ చేయాలి? ఖచ్చితంగా సమాజాన్ని మార్చడానికి ప్రతి సందర్భంలో పూర్తి కాలపు కార్యకర్తలు అనేది అవసరం. ఏ సమాజాన్ని మార్చడానికి ఫుల్ టైం వర్కర్స్ అవసరం. ఈ ఫుల్ టైం వర్కర్స్ తమ జీవితాన్ని వదిలేసి సమాజం కోసం త్యాగం చేయడానికి పోయినప్పుడే సాధ్యం. ఏ మార్పు అయినా మన కనుచూపు మేరలో 100 సంవత్సరాలు తీసుకొని చూసిన, 1947కు ముందు చూసినా కూడా తమ కుటుంబాలని, భార్యలని, పిల్లలని, తల్లిదండ్రులను వదిలేసి పోరాటంలోకి వెళ్ళి ఫుల్ టైం రాష్ట్ర జీవితం అనుభవించి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేస్తేనే స్వాతంత్రం వచ్చింది. నైజాంకు వ్యతిరేకంగా కుటుంబాలు వదిలేసి వెళ్ళి త్యాగం చేసి తుపాకీ పట్టి పోరాటం చేస్తేనే నైజాం నుంచి విముక్తి లభించింది. భూస్వాములకు వ్యతిరేకంగా నక్సలైట్ మూవ్మెంట్ పూర్తికాలం కార్యకర్తల్లో ఎక్కడనో పుట్టి ఎక్కడనో పెరిగి, ఏడ పుట్టి ఏడ పెరిగి ఏడికొచ్చి ఏడ చచ్చి, హోలీ హోలీల రంగ హోలీ చెమ్మకేలీల హోలీ అని చిన్నప్పుడు పాటలు వినేది. ఏదో పెద్ద కులంలో పుట్టినారు, ఊరు ఊరు తిరిగినారు, మా ఊరికి వచ్చినారు, మా బాధ చూసినారు అని చెప్పి మనం పాటలు వినే పేరు మార్చుకొని పోరాటం చేస్తాం. అట్లా వాళ్ళు త్యాగం చేశారు. ఫలితంగా ఏమైంది, దొరల నుంచి విముక్తి లభించింది. తెలంగాణ కోసం కూడా ఎంతో కొంతమంది ఉద్యోగాలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు, కుటుంబాలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు, పూర్తిగా సంపాదన వదిలేసిన ఉన్నారు, వ్యాపారాలు వదిలేసిన ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి పోరాటం చేశారు. తెలంగాణ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదో రూపంలో ప్రయోజనం పొందుతున్నారు.
కనుక అట్లా పూర్తి కాలము తమ జీవితాన్ని సమాజ మార్పు కోసం ఎప్పుడైతే అంకితం చేసే ఒక కమ్యూనిటీ డెవలప్ అవుతుందో అప్పుడు మారుతుంది తప్ప ఉట్టిగా ఉపన్యాసాలు ఇచ్చి దళిత బహుజన రాజ్యాధికారం అని మాట్లాడితే రాదు. సో ప్రజల దగ్గరికి అట్లాంటి ఒక సందర్భం వస్తుంది ఎప్పుడు ఒకసారి. ఇప్పుడు తెలంగాణ వస్తుంది అనుకున్నామా, వచ్చింది, తోసేసాడు అట్లా. రేపటి నాడు దళిత బహుజన ఈ మధ్య కాలంలో ఒక 5-6 నెలల నుంచి బాగా గమనిస్తున్నాను నేను, బీసీలలో రాజ్యాధికార కాంక్ష బాగా పెరిగినట్లున్నారు. కనుక బీసీలు బాగా మీటింగ్లు పెడుతున్నారు, మాట్లాడుతున్నారు, బీసీ ముఖ్యమంత్రి అంటున్నారు, మా జనాభా మాకు ఇప్పుడు బీసీ జనగణన జరిగింది అనుకోండి, 53% బీసీల జనాభా బయటకు వస్తే మరి మేము ఇంత జనాభా ఉన్నాం, మా బడ్జెట్ ఏది, మా ఉద్యోగాలు ఏవి, మా ఎమ్మెల్యే సీట్లు ఏవి, ఎంపీ సీట్లు ఏవి, సర్పంచ్ సీట్లు ఏవి అని అడుగుతారు కదా. అడిగినప్పుడు ఎంతో కొంత చైతన్యం వస్తుంది. ఈ దేశంలో బీసీలు ప్రశ్నించడం మొదలు పెడితే ఈ దేశంలో మార్పు వస్తుంది. వాళ్ళు ప్రశ్నించనంత కాలం ఏ మార్పు రాదు. ఎందుకంటే వాళ్ళు 53%, ఎస్సీలు 22% ఉంటుంది దేశం. కనుక 22% చేయగలిగేది పెద్ద ఎత్తున మార్పు ఉండదు. కనుక 50% ఉన్నోడు ముందుకు వస్తే కనీసం తెలంగాణలోనైనా ఈ మార్పు వస్తుందని అనిపిస్తుంది. ఒక 6 నెలల నుంచి నేను గమనిస్తుంటే మార్పు రావాలని కోరుకుంటున్నా. బీసీలకి విజ్ఞప్తి చేస్తున్నా, బీసీలారా నేను ఇంతకుముందు కూడా మాట్లాడాను, మీకు మా భుజాలు ఇస్తాం. మా భుజాలు అంటే ఎస్సీ ఎస్టీల భుజాలు. మా భుజాల మీద మీరు నిలబడి మీరు సీఎం సీట్ ఎక్కండి. మీరు వాళ్ళకి ఎందుకు మీ భుజాలు ఇస్తారు? 1%, 2%, 3% వాళ్ళకి ఎందుకు మీరు భుజాలు ఇస్తారు? మీరు మా భుజాల మీద నిలబడండి, మీరు సీఎం సీట్ ఎక్కండి. మాకేం అక్కర్లేదు, ఫస్ట్ మీరు ఎక్కండి, స్లోగా అది ఒక ప్రాసెస్లో వస్తుంది అని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా, వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాను. ప్రైవేటు కళాశాలలు చాలా ఉన్నాయి సార్, వాళ్ళకు ఈ విద్యార్థి ఎన్నికల గురించి తెలియదు. ఎన్నికలు పక్కన పెట్టినా కూడా ఈ విద్యార్థి సంఘాలు ఉంటాయని కానీ ఓఎస్ఎఫ్ఐఓ లేదంటే వీటి గురించి కూడా పెద్ద అవగాహన లేదు. అట్లా లేకపోవడానికి ముఖ్యంగా ఈ జనరేషన్లో వచ్చిన మార్పు ఏమంటారు ఈ డిజిటల్ యుగంలో? మనకి 90వ దశకం వచ్చిన తర్వాత సమాజంలో చాలా మార్పు వచ్చింది. నిజంగా మార్పు రాకపోతే భారతదేశం ఇప్పటికే సమూలంగా మారాలి, మౌలిక మార్పు రావాలి. 70 నుంచి 80, 90 వరకు అంటే ఒక 20 సంవత్సరాలు భారతదేశం నిప్పు కణికలాగా ఉండేది. కొత్త కొత్త ఉడుకుతున్నది. ఒకవైపు దళిత బహుజన రాజకీయాలు, ఒకవైపు కాంశీరాము, మరోవైపు నక్సలైట్ ఉద్యమం, ఇంకోవైపు కమ్యూనిస్టులు, ఇంకోవైపు మండల కమిషన్ ఉద్యమం, ఇట్లా ఉడికింది దేశం అంతా కూడా. ఇదంతా కన్సల్టేట్ అయ్యి ఈ దేశ సంపద మీద మాకు హక్కు కావాలి అని అడిగేంత వెళ్ళాలి, కానీ వెళ్ళాలి. ఇది గమనించినటువంటి పాలకులు ఏం చేశారంటే మెల్లగా భారతదేశంలోకి నూతన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. నూతన ఆర్థిక సంస్కరణలు అంటే ఆర్థిక అంశం అనేది ఎప్పుడు విడిగా రాదు, కల్చర్ వస్తుంది వస్తువుతో పాటు. భగవంతునికి భక్తునికి అనుసంధానం అనేది అంబికా దర్బార్ బత్తి. దర్బార్ బత్తి అనేది వస్తువు, అంబిక వాడు తయారు చేసేవాడు, కంపెనీవాడు, అది వస్తువు. దానితో పాటు ఒక భావజాలం అంటే ఒక కల్చర్. ఏంటి ఆ భావజాలం? దేవుడు అనే భావజాలం. బూస్ట్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు, అది క్యాపిటల్, అక్కడ పెట్టుబడి. బూస్ట్ అనేది ఒక వస్తువు తయారు చేసిన ఒక పెట్టుబడిదారుడు. ఆ పెట్టుబడిదారుడు ఏం చేస్తాడంటే చాలా స్లోగా మన మెదడులోకి ఎనర్జీ అనే ఒక కల్చర్, మన శరీరంలో భాగమైన ఎనర్జీ, అది కల్చర్లో భాగం. ఆ ఎనర్జీ అనేది బూస్ట్ తాగితే వస్తుంది అని అంటాడు. బూస్ట్ తాగితేనే ఎందుకు రావాలి? జొన్న రొట్టె ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని ఎందుకు అనొద్దు? తైదంబలి ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని ఎందుకు అనొద్దు? ఎందుకు అనొద్దు అంటే ఇది కింది కులాల కల్చర్, కింది వర్గాల కల్చర్, అదేమో క్యాపిటల్ కల్చర్. కనుక ఒక వస్తువు వస్తుందంటే వస్తువుతో పాటు కల్చర్. అందుకే ప్రపంచీకరణ మొదలైనప్పుడు కొత్త కొత్త వస్తువులు మన జీవితాల్లోకి వచ్చాయి. జీన్ పాయింట్ వచ్చింది, టీవీ వచ్చింది, కంప్యూటర్ వచ్చింది, సెల్ ఫోన్ వచ్చింది, ఇవన్నీ ప్రవేశించాయి. దాంతో పాటు కల్చర్. ఏ కల్చర్ వస్తుంది? అమెరికన్ కల్చర్, జర్మనీ, జపాన్ కల్చర్, యూరోపియన్ కల్చర్, పెట్టుబడిదారు దేశాల కల్చర్. పెట్టుబడిదారు కల్చర్ ఏమిటి? వ్యక్తిని ప్రదానం చేస్తాయి. వ్యక్తి నువ్వు గొప్పోడివి, నీవు నీ గురించి నీవు ఆలోచించుకోవాలి, నీ అమ్మ నాన్న గురించి ఆలోచించుకో, మంచి ఉద్యోగం చేయి, సామూహిక జీవితం వద్దు. నీ పక్కనోడు ఏమిటో నీకు సంబంధం లేదు, సమాజం సంబంధం లేదు, పోరాటాల సంబంధం లేదు. ఎవరి కోసం నీవెందుకు నీ జీవితాన్ని నాశనం చేసుకోవాలి? మంచి ఉద్యోగం చేయి, లక్షల రూపాయలు సంపాదించుకో, కారు కొనుక్కో, మంచి ఇల్లు కట్టుకో, మీ అమ్మ నాన్న మంచి చూసుకో, కుటుంబాన్ని మంచి చూసుకో. ఇది పెట్టుబడిదారి స్వార్థపూరితమైన కల్చర్ నేర్పించడం అనేది పెట్టుబడిదారి యొక్క లక్ష్యం. సామూహిక కల్చర్ని విధ్వంసం చేస్తారు.
ఇండియాలో ఒక మనిషి కోసం మరో మనిషి త్యాగం చేసే కల్చర్ ఇక్కడ వేల సంవత్సరాలు. ఆ కల్చర్ను పెట్టుబడిదారి కల్చరు 90వ దశకంలో వచ్చి మొత్తం నాశనం చేసేసి ఇంట్లోకి టీవీ వచ్చిన తర్వాత వెన్నెల రాత్రుల్లో బొడ్డెమ్మ వేసే కోలాటం వేసే రోజులు పోయి ఆ బొడ్డెమ్మ కోలాటం దగ్గరికి మనం వెళ్ళి అయ్య చేసిన అప్పు కిందికి దొరల్లో జీతగాడ, ఆరేళ్ళు జీతం ఉంటివా దొరల్లో జీతగాడ, మీసమన్న మలువక ముందే దొరల్లో జీతగాడ, కాశగడ్డి కుప్పగొడితివా అని ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి పాట పాడితే అరే అవునా నా జీవితం ఇట్లుంది అని పోరాటంలోకి వస్తాడు. కానీ ఇప్పుడు ఈ దొరల్లో జీతగాడి పాట పాడే అవకాశం లేదు, వీళ్ళు వెళ్ళి టీవీ ముందు కూర్చుంటున్నాడు. ఒక చిన్న సబ్మిషన్, ఇప్పుడు కనీసం అప్పుడన్నా ఒక టీవీ పెట్టుకొని ఒక 5-6 మంది కుటుంబ సభ్యులు ఒక దగ్గర కూర్చునేది. ఇప్పుడు ఎవరి సెల్ ఫోన్ వాళ్ళకే అయింది, అది ఎవరి సెల్ ఫోన్ వాళ్ళు ఎవరి జీవితం వాళ్ళకే. అంటే ఎక్స్టెండ్ ఎంత ఎక్స్టెన్షన్ లోకి వెళ్ళిపోయింది అంటే భార్య భర్త ఎదురెదురు కూర్చుంటారు, ఆమె సెల్ ఫోన్ లో ఆమె, వీడి సెల్ ఫోన్ లో ఈమె. కాలేజీలో నేను నిజాం కాలేజీలో పనిచేసినప్పుడు ఎప్పుడు చెప్తూ ఉంటాను, నేను నిజాం కాలేజీలో ఒక 7-8 ఏళ్ళు పనిచేసిన. పిల్లలు డిగ్రీ పిల్లలు ఉంటారు, పిల్లలు క్యాంటీన్ దగ్గర అవతల అబ్బాయి ఇవతల అమ్మాయి ఇద్దరు కూర్చొని ఎవరు సెల్ ఫోన్లలో వాళ్ళు ఉంటారు. నేను అడగ పోతున్నాడు, అరే విధవా ఎదురుగా అమ్మాయి ఉందిరా మాట్లాడరా, సెల్ ఫోన్ ఎందుకు తీసి పక్కన పెట్టారు అంటున్నట్టు. ఇక నన్ను చూసి భయపడుకుంటూ పోయేటోళ్ళు వాళ్ళు. అంటే అట్లాంటి కల్చర్ ఇవాళ మనం చూస్తున్నాం. మనుషుల్ని ఎంత అంటే క్యాపిటలిజం అది ఎంత ప్రమాదకరమైందంటే వ్యక్తి అనేటటువంటి వ్యక్తి చుట్టూ నిర్మాణం అయ్యేదాన్ని జీవితాన్ని చాలా పీక్ స్టేజ్ తీసుకెళ్తుంది. నిజానికి ఇప్పుడు అది పీక్ స్టేజ్ లో ఉంది. అయితే క్యాపిటలిజానికి చావు కూడా ఉంటుంది, ఎప్పుడు కూడా అదే అంతిమం కాదు. పెట్టుబడిదారి విధానం అనేది ఒక స్థాయికి వెళ్ళిపోతుంది, కూలిపోతుంది, కుప్ప కూలిపోతుంది. ఆ కుప్పకూలే దశలో ఇప్పుడు ఉన్నాం. సో 90వ దశకం తర్వాత భారతదేశంలోకి ప్రైవేట్ విద్యా వ్యవస్థ వచ్చింది. ప్రైవేట్ స్కూల్, కాలేజ్, ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చేసి వచ్చిన తర్వాత ఏమైందంటే పిల్లలు గవర్నమెంట్ కాలేజీలో ఒక విలువలు నేర్పిస్తారు, పాఠ్యాంశాలు బోధిస్తారు, సమాజాన్ని బోధిస్తారు, ఊరు, తల్లిదండ్రులు, కుటుంబం ఇవన్నీ ఉంటాయి. కానీ ప్రైవేట్ వాడికి అది ఉండదు. నువ్వు వెళ్ళాలి, బట్టి పట్టాలి, మంచి మార్కులు సాధించాలి, నువ్వు ఒక్కడి మంచి మార్కులు సాధించాలి, నీ పక్కోడితో కూడా సంబంధం లేదు, నేను బట్టి నువ్వు సాధించాలి ఒక కల్చర్ను డెవలప్ చేశారు. ఫలితంగా ఏంటంటే సమాజంలో వాళ్ళకి రాజకీయాలు, పోరాటాలు, భగత్ సింగ్, గాంధీ, అంబేద్కర్ ఇవంటే ఏం తెలియదు, తెలియదు వాళ్ళకి కేవలం మార్కులు, నీటు, ఇంజనీరింగ్, జేఈ, ఇంకోటి అదే తప్ప వాళ్ళ జీవితంలో ఈ సమాజం ఏమైపోతుంది అనేది తెలియదు. అందుకే ఇప్పుడు హైదరాబాద్లో కొత్త హైదరాబాద్ నిర్మాణం అవుతుంది, ఇండస్ట్రియల్ డిస్ట్రిక్ట్ లో, మాదాపూర్, కోకాపేట అదంతా కూడా. ఆ కొత్త హైదరాబాద్ చూస్తే వాళ్ళు ఎవరు భారతీయులు గారన్నంత నిజంగా కూడా వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు. ఆ కొత్త హైదరాబాద్ లో ఉన్నోడికి అసలు ఈ హైదరాబాద్ ఏం జరుగుతుందో తెలియదు, ఈ దేశంలో ఏం జరుగుతుందో తెలియదు. పొద్దున్నే లేస్తాడు, 6 గంటలకు 7 గంటలకు బయలుదేరుతాడు, ఆ సాఫ్ట్వేర్ పై 20 అంతస్తులు, 60 అంతస్తులు, 70 అంతస్తుల బిల్డింగ్లో పోతాడు, వాడు ల్యాప్టాప్ ముందు పెట్టుకుని పని చేస్తాడు, మళ్ళీ సాయంత్రం ఇంటికి వస్తాడు. వీకెండ్ ఉందంటే వీకెండ్ శనివారం, ఆదివారం సినిమాలు చూడాలి, సికాలు చేయాలి, తాగాలి, పబ్బులకు పోవాలి, తినాలి, మళ్ళీ ఇంటికి వచ్చి పండాలి, మళ్ళీ సోమవారం నాడు మళ్ళీ ఆఫీస్కి పోవాలి. వారి పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు. అంటే ఇండివిజువల్ను తయారు చేసే లక్షణం. అట్లా భారతదేశంలో నూతన ఆర్థిక సంస్థలు వచ్చాక విద్యా వ్యవస్థ నాశనమే. ఆ నాశనం కావటం మూలంగా విద్యార్థులందరూ కూడా అమెరికాకు వెళ్ళే పిల్లల్ని తయారు చేశారు తప్ప ఇండియా గురించి ఆలోచించే పిల్లల్ని ఇక్కడ విద్య తయారు చేయలేదు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.